ఈసారి దాదాపు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మీరు ఒక 100-200 మంది ఈజీగా కంపల్సరీ వచ్చారు. అంటే ఏం సమాచారం లేకుండా మీరు వచ్చేవారు. కానీ ఈసారి మీరు ముందుగానే 15 రోజుల ముందుగానే ఈసారి అంబేద్కర్ జయంతిని ఘనంగా జరపడానికి పిలిచారు. దాదాపు అక్కడ పెద్ద విగ్రహం దగ్గర 120 విగ్రహం దగ్గర 1000 మందికి పైగా మీరు నల్ల చుక్కాలతో రావడము, పోలీసులు ముందుగా అడ్డుకున్న తర్వాత కూడా మొత్తానికి పర్మిషన్ ఇస్తే 1000 మంది లోపలికి వెళ్ళి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఇక్కడికి వచ్చారు. అంటే లాస్ట్ టైంకి గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ను చాలామంది తిట్టిరు, అంబేద్కర్ విగ్రహానికి మాలేక్షణ రాలేదు, ఏం రాలేదు. కానీ లాస్ట్ 10 ఏళ్ళకి ఈసారి జరుగుతున్న అంబేద్కర్ జయంతికి సంబంధించిన విషయంలో వ్యత్యాసాలు, ముఖ్యంగా ఈసారి పోలీసులు చూపిస్తున్న విషయంలో ఏమంటారు? నేనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ దారిలో నడుస్తున్నటువంటి ఒక స్కాలర్. మా సంఘం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలోనే మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేస్తుంది. ఒకవైపు ఎలక్షన్ కమిషనే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి ఎలక్షన్ కోడ్ వర్తించదు అని చెప్పింది. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం కూడా దీనికి అనుమతి ఇస్తూ సర్కులర్ జారీ చేశారు. ఇక్కడ బాబాసాహెబ్ అంటే ఒక కరివేపాక అయిపోయింది. అలా నలిపి వదిలేసినట్టుగా, ఒక శ్వాసం తీసి పడేసినట్టుగా, ఎన్నికల ముందు భారీ డైలాగులు పెట్టడం, లేకపోతే ఒక విగ్రహాన్ని పెట్టి దుమ్ము దులుపుకోవడం లాంటివి. ఇది చాలా అనారోగ్యకరమైన వాతావరణం. బాబాసాహెబ్ను అందిపుచ్చుకున్న భావాజాలంతో ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయి, సామాజికంగా అభివృద్ధి చెందుతున్నాయి, లా అండ్ ఆర్డర్లో కూడా కంట్రోల్లో ఉంటున్నాయి, ముందుకెళ్తున్నాయి. ఎక్కడైతే మత ఉన్మాదమో కుల గజ్జో మెదడులో ఉన్న ప్రాంతాలు ఇంకా అలాగే ఉండిపోయినాయి. మరి గౌరవ కేసీఆర్ గారు ఎప్పుడో ప్రకటించి మనలాంటి ఎంతోమంది పోరాటం చేయగా గత్యంతరం లేని పరిస్థితిలో లాస్ట్ ఇయర్ ఇదే తేదీన బాబాసాహెబ్ మనవడితో వచ్చి ఆవిష్కరించడం చాలా గౌరవంగా అనిపించింది. హెలికాప్టర్లో పూలు చదువుతూ, క్రేన్లతో దండలేస్తూ వేలాది మంది సమీకరించి చెప్పడం బాగుంది. మరి అంత పెద్ద విగ్రహం పెట్టిన తర్వాత ఒక ఏడాది గడుస్తున్నా ఆ మ్యూజియాన్ని ఓపెన్ చేయకపోవడం ఏంటి, ఆ కేక్లు తీయకపోవడం, మేము ఒక 1000 మంది వచ్చి మేము మా నిరసనను వ్యక్తం చేశాక తీయడం ఏంటి అంటే ప్రభుత్వానికి సోయి సిగ్గు శరం ఉండదా? అరే బాబాసాహెబ్ అనేవాడు ఒక కులం వాడు కాదు, భారత రాజ్యాంగాన్ని ఇచ్చినవాడు. ఆయన ఇచ్చిన ఆర్టికల్ 3 ద్వారానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. మరి రెడ్డి కులంలో పుట్టినా, కమ్మ కులంలో పుట్టినా, కాపైనా, చౌదరైనా, ఇంకే కులమైనా మాకు ఓటకు వచ్చింది బాబాసాహెబ్ వల్ల. మరి మేము పాలకులుగా చట్టాలు చేస్తున్నామంటే రాజుల స్థానంలో రకరకాల కులాలలో పుట్టిన మేము అవుతున్నామంటే ఆయన కారణం అన్నప్పుడు సోయి ఉండాలి కదా. ఒక ఎమ్మెల్యేకి తన పుట్టినరోజుకు కార్యకర్తలను ఎగేసి ఫ్లెక్సీలు కట్టిస్తాడు. తర్వాత రకరకాల సందర్భాల్లో కార్యక్రమాలు, ఒక పండుగ జాతర అనగానే ఆ పూజారులందరూ వెళ్ళగానే కోట్లాది రూపాయలు కేటాయించడం, మంత్రులు ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం, విఐపి దర్శనాలు చేసుకోవడం, ఏర్పాట్లు చేయడం, రోడ్లు వేయడం. 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే పుష్కరాలకేమో 100 కోట్లు ఖర్చు పెడతారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్కు ఒకటే రోజు ఉంది కదా. ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులకు, చదువుకున్న వాళ్ళందరికీ ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత. అలాంటి స్ఫూర్తి ప్రదాతని ప్రజలకు చూపించకుండా రాళ్ళు రప్పలకి 100,000 కోట్లు, తాత్కాలికంగా ఉండే క్షణిక ఆవేశం కోసం 100 కోట్లు పెట్టడం ఏం ప్రయోజనం? నిజంగా రోజు రోజుకి బాబాసాహెబ్ దగ్గరికి వెళ్ళడానికే మాకు పర్మిషన్ లేని పరిస్థితి. ఈరోజు మేము ఒక 1200 నుంచి 1500 మంది వస్తే మేమందరం వెళ్ళి జై భీమ్ చెప్పి ఒక ఫోటో తీసి ఆయనకు ప్రియాంబుల్ చదువుతామంటే అనుమతి లేదని అక్కడి నుంచి మెడల్ పట్టి గెంటేసే ప్రయత్నం చేసాం. ఇక్కడ మేము ఆ ప్రియాంబుల్ చదవకపోతే అసలు రాజ్యాంగమే తీసేస్తాను కొన్ని దుర్మార్గులు అంటా ఉన్నారు. రాజ్యాంగం ఒకటి ఉన్నదనే తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మేము ఒక 500 మందిని ఇక్కడ మళ్ళీ సర్కిల్ అయ్యి ప్రియాంబుల్ గురించి ప్రతిజ్ఞ చేశాము. దాన్ని అడ్డుకోవడం సిగ్గుచేటు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, రకరకాల వివిఐపీలు వస్తూ ఉంటే పోలీసులు సెల్యూట్ చేస్తూ కామన్ పీపుల్ని పక్కకు నెట్టేసి విఐపీల కోసమా? విఐపీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారా? వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల్లో బాబాసాహెబ్ ఆలోచన కోసం ప్రయత్నిస్తున్నారా? 75 ఏళ్ళ వజ్రోత్సవాలు అయిపోయినా కుల నిర్మూలన కోసం ఏ ప్రభుత్వమైనా కట్టుబడిందా? ఆయన జీవితం అంతా కుల నిర్మూలన కోసం, అస్పృశ్యత, అంటరానితన నిర్మూలన కోసమే పోరాటం చేసింది. ఆ రోజు ఆయన కలరం టెంపుల్ ముందు పోరాటం చేస్తే ఇప్పటికీ దళితులని, బహుజనులని, కొన్ని కులాల వాళ్ళని అసలు గుడిలోకి రాని పరిస్థితి ఇంకా ఉంది. ఈ రోజు కూడా మేము 3 కులాంతర వివాహాలు ఈరోజు చేశాం. కానీ కులాంతర వివాహితులకి రక్షణ లేదు, అలాగే ప్రజాస్వామిక వాళ్ళకి రక్షణ లేదు, రాజ్యాంగానికి రక్షణ లేదు. ప్రజల పాలన అనే వాళ్ళు ఇన్ని ఎండబడుతుంది. ఇక్కడ ఒక టెంట్ వేయాలనే కామన్ సెన్స్ లేదు. దీనికి ఎలక్షన్ కోడ్ అంటమా? తినట్లేరా? పండుకోవట్లేరా? మంత్రులకు కావాల్సినటువంటి కాన్వాయ్లు తిప్పుకోవట్లేదా? లేకపోతే ప్రభుత్వం ఇచ్చే రాయితీలను వాడుకోవట్లేదా? ఆ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, మంత్రుల భవనాలలో వాళ్ళు ఉండట్లేరా? మనం పోలీసు వాళ్ళు కాపలా ఉండట్లేదా? మరి ఎలక్షన్ కోడ్ అప్పుడు వాళ్ళందరూ తీసేసేయమనండి.
కామన్ మ్యాన్ లాగా ఉండమని వీళ్ళందరినీ ప్రభుత్వ సొమ్ము తింటూ హాయిగా సుఖపడుతూ ఆయా ప్రోటోకాల్ను అనుభవిస్తూ ఆ బంగ్లాలలో అంటూ ఇక్కడికి వచ్చిన అంబేద్కర్ బిడ్డలకు మాత్రం ఒక టెంట్ వేసే దిక్కు లేదు. 125 అడుగుల విగ్రహం పెట్టినా అక్కడ ఒక ఏర్పాట్లు చేయడానికి వీల్లేదు, ఇక్కడ ఒక నీళ్లు పెట్టే సోయి లేదు. ఏం జస్ట్ సెంటర్లో ఉన్న ఒక విగ్రహం, ఆయన ఒక శక్తి, మా అందరికి ఒక స్ఫూర్తి. మరి ఒక్కరోజు గంట సేపు జరిగేటువంటి రేపు రాముల వారి కళ్యాణాన్ని ఎంత బాగా చేస్తారు, బక్రీద్కి ఎంత గ్రాండ్గా చేస్తారు.